జై శ్రీరామ్ జై హనుమాన్ జయంతి సందర్భంగా మా కాలనీలోని వెంకటేశ్వర స్వామి గుడిలో ఒక వారం రోజులుగా సప్తాహ పారాయణం, హనుమాన్ చాలీస సప్తాహ పారాయణం జరుగుతుంది. ఆ తర్వాత ఈరోజు స్వామివారికి అభిషేకము, అర్చన, ఆ తర్వాత మన్య సూక్త హోమం కూడా జరిగిందండి. అయితే ఈ హోమంలో సామూహికంగా అందరం పాల్గొన్నాము. అయితే ఈ హోమంలో ఒక అద్భుతం అయితే జరిగింది. మనము భక్తితో ఆంజనేయ స్వామిని మనం కొలిస్తే తప్పకుండా స్వామివారు దిగి వస్తారు అనేది ఇక్కడ నేను సాక్షాత్తు చూశానండి. ఆ అద్భుతాన్ని మీకు కూడా చూపించాలి అని ఈ వీడియోను లేట్గా అయినా పోస్ట్ చేస్తున్నాను. కాబట్టి వీడియోని లాస్ట్ దాకా చూడండి, మీకే అర్థమవుతుంది. మీరు ప్రత్యక్షంగా చూడలేదు కాబట్టి మీరు కూడా చూసి ఆ స్వామిని దర్శించుకుంటారని ఈ వీడియోని మీకు షేర్ చేస్తున్నాను. 7 రోజులుగా సప్తాహ పారాయణమైంది. అలాగే ఈరోజు స్వామివారికి అభిషేకం చేసి సామూహికంగా ఇక్కడ ఉన్న అందరూ భక్తులు పాల్గొన్నారు. ఆ తర్వాత కలశ స్థాపన చేసి స్వామివారికి వడమాల, ఆకు పూజ, తర్వాత ఈ హోమం జరిగి అందరితో సామూహికంగా చేయించారు. ఆ తర్వాత కలశంలో ఉన్న నీళ్లు అందరికీ ప్రోక్షణ చేశారు. దీనివల్ల మనకున్న ఎలాంటి ఆరోగ్య సమస్యలైనా, ఎలాంటి ఈతి బాధలైనా తొలగిపోతాయని చేస్తారనమాట. ఆ తర్వాత హోమంలో ఉన్న సింధు బొట్టుని అందరికీ ఇచ్చారు. ఇది జరుగుతుంది కార్యక్రమం. ఆ తర్వాత ఇలా జరిగిన తర్వాత ఆ హోమంలో ఫొటోస్ తీస్తే స్వామివారు దిగి వచ్చినట్టే ఉన్నారండి. అక్కడ హనుమాన్ స్వామి నాకు కనిపించారు. నాకే అనిపిస్తుందా, మీకు కూడా అనిపిస్తుందా కూడా నాకు కామెంట్ చేయండి. వీడియో అయితే మీకు షేర్ చేస్తున్నా, ఆ పిక్చర్స్ లాస్ట్లో పెట్టాను. తప్పకుండా చూసి స్వామివారిని ఒక్కసారి దర్శించుకోండి. జై శ్రీరామ్, జై హనుమాన్. సర్వే జన సుఖినో భవంతు. హనుమంతుని అనుగ్రహం మనందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హనుమాన్ చాలీస పారాయణం జరిగింది, అన్నీ జరిగినాయి. ఒక్కసారి చూడండి, ఆ స్వామి అనుగ్రహాన్ని పొందండి. చూడండి, ఇక్కడ స్వామివారు అయితే నాకు దర్శనమిస్తున్నాడు. స్వామివారు ఇక్కడ దిగి వచ్చినట్టుగా ఉన్నారు. జై శ్రీరామ్.